హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి క్రియేటింగ్ మై బర్త్‌డే అవుట్‌ఫిట్ అనమాట. ఇండియాలో ఉన్నా కాబట్టి నాకు నచ్చినట్టు నా బర్త్‌డే అవుట్‌ఫిట్ క్రియేట్ చేసుకుందాం అనేసి అనుకున్నాను. లాస్ట్ వీడియో నేను శారీని ఏదైతే నేను ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేపిచ్చానో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. థాంక్ యూ సో మచ్. సో, ఇక్కడ బర్త్‌డే అవుట్‌ఫిట్ కోసం నేను ముందే ప్లాన్ చేసుకున్నాననమాట. ఎలాంటి అవుట్‌ఫిట్ వేసుకోవాలి, కలర్, దాని ప్యాటర్న్ అన్నీ ఒకసారి మైండ్‌లో ఫిక్స్ చేసుకొని నేను డైరెక్ట్‌గా హిమసాయి ఫ్యాబ్రిక్స్‌కెళ్ళాను. ఇక్కడైతేనే ఏ టు జెడ్ అన్ని ఫ్యాబ్రిక్స్ మనకి దొరుకుతాయి. మెయిన్ నేను టాప్ వచ్చేసి ఇలా కావాలి అని అనుకున్నాను. అది దొరుకుతదా లేదా అనేసి చాలా కొంచెం టెన్షన్‌గా ఉండే. కానీ ఇక్కడైతే నాకు ఇది చూడగానే ఫ్యాబ్రిక్ ఓకే. నాకు నచ్చినట్టుగా దొరికింది అనేసి నేను ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇదొచ్చేసి కొంచెం సిల్వర్ కలర్ వచ్చి మరి బ్లాక్‌దొచ్చేసి వెల్వెట్‌లో వచ్చిందనమాట. సో, నాకది చాలా నచ్చింది. అది బ్లౌజ్‌కి తీసుకున్నాను 2 మీటర్స్ విత్ ఫుల్ హ్యాండ్స్ కాబట్టి 2 మీటర్స్ తీసుకున్నాను. తర్వాత బాటమ్ వచ్చేసి నేను బ్లాక్ కలరే అనుకున్నాను బాటమ్ కూడా. సో, బ్లాక్ పెలాజో ఆర్ బ్లాక్ స్కర్ట్ అనుకున్నాను. కానీ నాకసలు అక్కడ బ్లాక్‌ది ఫ్యాబ్రికే దొరకలేదు. ఎందులో దొరకలేదనమాట. నెట్టెడ్‌లో గాని ఎందులో నాకు బ్లాక్ ఫ్యాబ్రికే దొరకలేదు. సో, ఇంకా బ్లౌజ్‌కి మ్యాచింగ్ సిల్వర్ ఉంది గాబట్టి, సిల్వర్ ఫ్యాబ్రిక్ బావుంటదని చెప్పేసి మా చెల్లి అనింది. సో, నేను ఇంకా సిల్వర్ కలర్ స్కర్ట్ ఆర్ పలాజో అనేసి అనుకున్నాననమాట. పెట్టి చూస్తే ఓకే. బానే ఉంది. మ్యాచ్ అయ్యింది అనిపిచ్చింది. సో, సిల్వర్ కలర్ తీసుకున్నాను. నాకు ఫస్ట్ టాప్ వచ్చేసి నచ్చిందనమాట. సో, ఇది 2 మీటర్స్ తీసుకున్నాను. ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకుందాం అనుకున్నాను. దాని తర్వాత లోపల సాటిన్ క్లాత్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. అండ్ దానికి ఇంకా లోపల నేను కాటన్ లైనింగ్ గూడా ఏపిచ్చాను. అదొక 1 మీటర్ తీసుకున్నాను. అండ్ స్కర్ట్ వచ్చేసి సిల్వర్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను 5 మీటర్స్ తీసుకున్నాను. అండ్ దాని లోపల గూడా సేమ్ సాటిన్ క్లాత్ ఏపిచ్చాననమాట. కాటన్ ఏపిస్తే ఏంటి అంటే మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు అది అలా స్టిక్ అయిపోతూ ఉంటది బాడీకి. సో, అలా అవ్వకుండా ఉండడానికి నేను లోపల గూడా సాటిన్ క్లాత్ ఏపిచ్చాను. సిల్వర్ కలర్. అది గూడా సాఫ్ట్‌గుంది. సో, అది గూడా ఒక 5 మీటర్స్ తీసుకున్నాను. అండ్ నేను పెలాజో లాగా కుట్టించుకుందాం అనుకున్నాను. కానీ పెలాజో గూడా మేబీ ఆ స్కర్ట్ వర్క్‌కి పైన టాప్ వచ్చేసి నేను వేస్ట్ లైన్ వరకి స్టిచ్ చేపించుకుందాం అనుకున్నాను. దానికి మ్యాచ్ అవుతుందో లేదో అని చెప్పేసి స్కర్ట్ బావుంటదని చెప్పి నేను స్కర్ట్ కుట్టించుకున్నాను. సో, ఇది అండ్ మెయిన్‌గా ఏంటి అంటే నేను ముందు ఇక్కడ హిమసాయి ఫ్యాబ్రిక్స్‌లోనే పక్కన స్టిచ్ చేశారనమాట. అక్కడికెళ్ళి నేను ఇలా కావాలి నాకు డ్రెస్ అని చెప్తే వాళ్ళు ఇన్ని మీటర్స్ తీసుకోండి ఫ్యాబ్రిక్ అని చెప్పారు. సో, ఆ మెజర్‌మెంట్స్ ప్రకారమే నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ నేను అనుకున్న దానికంటే చాలా వచ్చింది అవుట్‌ఫిట్. సో, మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి.